హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అన్న. సో లాస్ట్ క్లాస్లో మీకు డిస్ప్లే ఫ్లెక్స్ అనేది అర్థం అయిండొచ్చు, అర్థం కాకపోయిండొచ్చు. బట్ ఇవాళ మాత్రం డిస్ప్లే ఫ్లెక్స్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని ప్రతి కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవాళ ఒక న్యూ టాస్క్ ఇస్తాను మీకు. న్యూ టాస్క్ అయితే చేసుకొని రావాలి. సో ఫస్ట్ కాన్సెప్ట్ డిస్ప్లే ఫ్లెక్స్ అనుకోండి. డిస్ప్లే ఫ్లెక్స్ డాట్ హెచ్టిఎంఎల్. ఇట్స్ ఏ ఫ్లెక్స్ అంటున్నా, ఫ్లెక్స్ డాట్ హెచ్టిఎంఎల్. ఇక్కడ నేనేం చేస్తానంటే ఒక చిన్న నావ్ బార్ తీసుకున్నాను. ఒక చిన్న నావ్ బార్ తీసుకుని ఆ నావ్ బార్ కేసెస్లో డిస్ప్లే ఫ్లెక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఒక చిన్న కాన్సెప్ట్లోనే డిస్ప్లే ఫ్లెక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతాటిని మీకు ఈజీగా అర్థమవుతాయి. సో ఇలా మనకు ఒక నావ్ బార్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ నావ్ బార్లో మీరు అబ్జర్వ్ చేస్తే హోమ్లో అనేసి అండ్ హోమ్ అబౌట్ ఇలా ఉంది. బేసిక్గా ఇది కూడా కొంతసేపు కామెంట్లో పెట్టేస్తున్నా. ఇప్పుడు నావ్లో యువెల్ ఉంది. యువెల్ అనేది ఒక అనార్డర్ లిస్ట్. అనార్డర్ లిస్ట్ లోపల లిస్ట్ ఉంది. ఈ లిస్ట్ మొత్తం 1 by 1 వచ్చింది. 1 by 1 వచ్చింది అంటే దాని మీనింగ్ ఏంటి? బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అనమాట ఎల్ఐ. ఇప్పుడు నాకు ఈ యువెల్లో ఉండే ఎల్ఐ సైడ్ బై సైడ్ కావాలనుకుంటున్నా. యువెల్లో ఉండే ఎల్ఐ సైడ్ బై సైడ్ కావాలి అనేసి అనుకుంటే ఫస్ట్ యువెల్ని సెలెక్ట్ చేయాలి. ఎందుకంటే ఇట్స్ ఏ పేరెంట్. ఈ పేరెంట్స్ అన్నిటికీ అంటే ఈ చిల్డ్రన్స్ అన్నిటికీ ఇది పేరెంట్ అనమాట. ఎందుకంటే ఏవైతే 1 by 1 వస్తున్నాయో అవన్నీ సైడ్ బై సైడ్ చేయాలంటే దాని ఎగ్జాక్ట్ పేరెంట్కే, నావ్కి ఇస్తే రాదు. దాంట్లో ఉండే డైరెక్ట్ పేరెంట్ని మీరు సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు నావ్లో ఉండే యువెల్ని సెలెక్ట్ చేయాలంటే నావ్ స్పేస్ యువెల్. ఇప్పుడు ఈ పేరెంట్కి డిస్ప్లే ఫ్లెక్స్ ఇవ్వగానే మనకు సైడ్ బై సైడ్ వచ్చేస్తాయి. ఈవెన్ ఇక్కడ మీకు మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉండొచ్చు. ఒక ఎల్ఐ లోపల మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. బట్ ఈ కంప్లీట్ ఎల్ఐ అనేది సైడ్ బై సైడ్ వెళ్తుంది. వెళ్తాయి మనకు. దీంట్లో ఉండే కంటెంట్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. బట్ ఈ మల్టిపుల్ ఎలిమెంట్స్, మల్టిపుల్ చిల్డ్రన్ ఎలిమెంట్స్, ఇవన్నీ మల్టిపుల్ చిల్డ్రన్ ఎలిమెంట్స్ సైడ్ బై సైడ్ వస్తాయి మనకు. ఇట్స్ ఏ డిస్ప్లే ఫ్లెక్స్. ఇది ఇప్పుడు డాట్స్ ఉన్నాయి మనకు అన్నిటికీ. ఆ డాట్స్ని రిమూవ్ చేయాలనుకుంటే లిస్ట్ స్టైల్ నన్ అనుకోవచ్చు, ఎందుకంటే షార్ట్ అండ్ ప్రాపర్టీ. ఇప్పుడు మనకి అండర్లైన్స్ పోవాలనుకుంటే టెక్స్ట్ డెకరేషన్ నన్. దేనికి టెక్స్ట్ డెకరేషన్ నన్? డైరెక్ట్గా ఇవెల్కే రాయాలా? కాదన్నా, మరి అదే కదా, యాంకర్ ట్యాగ్ రాయాలన్నమాట మనకి. సో నావ్లో ఉండే యువెల్లో ఉండే యాంకర్ ట్యాగ్కి టెక్స్ట్ డెకరేషన్ నన్. ఇప్పుడు మనకి ఇక్కడ అన్ని ఎల్ఐస్ ఉన్నాయి. ఈ ఎల్ఐస్ మధ్యలో స్పేసింగ్ ఇవ్వాలనుకుంటున్నా. ఎల్ఐస్ మధ్యలో స్పేసింగ్ ఇవ్వాలంటే నావ్లో ఉండే యువెల్లో ఉండే ఎల్ఐని మనం సెలెక్ట్ చేస్తాం. స్పేసింగ్ ఇవ్వాలంటే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ప్యాడింగ్ 20 పిక్సెల్ ఇస్తున్నాం. ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు మనకు ఇది 100% వ్యూలో పెడుతున్నా. ఇప్పుడు యాంకర్ ట్యాగ్స్కి కొద్ది ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నా. కొద్దిగా ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తే కొద్దిగా టెక్స్ట్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది. ఇట్స్ ఫాంట్ సైజ్ 20 పిక్సెల్ ఇస్తున్నాం. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలనుకుంటున్నా. ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ దేనికి ఇస్తానంటే నావ్కి ఇస్తాను. నావ్కి బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఇస్తున్నా. రెడ్. ఇప్పుడు చుట్టూ చూడండి స్పేసింగ్ ఉంది. ఆ చుట్టూ ఉండే స్పేసింగ్ రిమూవ్ అవ్వాలనుకుంటే స్టార్కి యూనివర్సల్ సెలెక్టర్ ప్యాడింగ్ 0 ఇస్తాను. అండ్ అదేవిధంగా మార్జిన్ 0 ఇచ్చేస్తాను. ఇలా ఇప్పుడు మనకి
ఇక్కడ ఉండే టెక్స్ట్కి కలర్ వైట్ కావాలనుకుంటున్నా, టెక్స్ట్కి కలర్ వైట్ కావాలనుకుంటున్నా. ఇప్పుడు ఈ నావ్లో ఇస్తే వస్తుందా? ఇక్కడ ఇచ్చాను, వస్తుందా మనకు అవుట్పుట్? ప్రింట్ అవుతుందా, ప్రింట్ అవ్వదా? ఇది నేను ఎప్పుడు ట్రై చేయలే అంటారా? ప్రింట్ అవుతుందా, ప్రింట్ అవ్వదా? అవదన్న. ఎందుకు? అంటే లిస్ట్కి ఇవ్వాలి, పర్టికులర్ లిస్ట్కి ఇవ్వాలి కదా. లిస్ట్కి ఇవ్వాలన్నా? ఎవరు బాగా చెప్పింది? ఎవరు చెప్పారు అట్లా లిస్ట్కి ఇవ్వాలని? సరే, అన్నిట్లకు వైట్ అప్లై అవుతుంది. నావ్లో ఉండే ఎల్ఐ అని సెలెక్ట్ చేసుకున్నా, ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు వస్తుందా? ఎవరు ఇందాక మాట్లాడారు లిస్ట్కి ఇవ్వాలని, లిస్ట్కే కదా ఇచ్చింది. సరే అబ్బా, ఈ లిస్ట్ ఏదో రాంగ్ అనుకుంటున్నారు. సరే, ఇక్కడ నేనేం చేస్తానంటే ఈ కలర్ తీసుకొని ఈ ఎల్ఐకి ఇస్తాను. కరెక్టా? ఫాస్ట్గా చెప్పాలి. ఇందాక మీరు చెప్పిన సమాధానం ఇదే, మళ్ళీ ఎందుకు సైలెన్స్ అయ్యారు? మీరు చెప్పిందే కదా ఇది, ఎల్ఐకి ఇవ్వాలనేసి ఎల్ఐకి ఇచ్చాను, మళ్ళీ ఎందుకు మాట్లాడటం లేదు మీరు? యాంకర్ ట్యాగ్. సో ఎప్పుడైనా సరే ఒక యాంకర్ ట్యాగ్ ఉంది అంటే, యాంకర్ ట్యాగ్ కలర్ మార్చాలంటే డైరెక్ట్గా యాంకర్ ట్యాగ్కే చెప్పాలి అనేసి నేను ఎన్నోసార్లు చెప్పాను. బట్ ప్రాక్టీస్ అయితే చాలా తక్కువ అయిపోయింది మీది. శ్యామ చెప్పింది కలర్. అన్న. సో ప్రాక్టీస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. యాంకర్ ట్యాగ్ అనే కేసులో ఒక స్పెషల్ అనమాట, యాంకర్ ట్యాగ్కే చెప్పాలి అనేసి. ఓకే, ఎల్ఐకి అలా కాదు. ఏదైనా నార్మల్ టెక్స్ట్ ఉంది అంటే ఎల్ఐకి చెప్పుకోవచ్చు, పేరెంట్కి చెప్పుకోవచ్చు, దేనికని చెప్పుకోవచ్చు. బట్ యాంకర్ ట్యాగ్ అనే కేసులో డైరెక్ట్గా యాంకర్ ట్యాగ్కే చెప్పాలి. ఇంకేమైనా డౌట్ ఉంది ఇక్కడ? ఓకే, నెక్స్ట్. ఇప్పుడు డిస్ప్లే ఫ్లెక్స్ ఈజీగా అయిపోయింది మనకు. డిస్ప్లే ఫ్లెక్స్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఇంత స్పేసింగ్ ఉంది, ఇంత స్పేసింగ్ ఉంది. ఇంత స్పేసింగ్లో ఈ మెనూ మొత్తం సెంటర్కి రావాలనుకుంటున్నా, ఈ మెనూ మొత్తం సెంటర్కి రావాలనుకుంటున్నా. అప్పుడు మనకు ఎక్కడైతే డిస్ప్లే ఫ్లెక్స్ రాశామో దాంట్లోనే మనకు హారిజంటల్గా మనం మూవింగ్ చేసుకోవాలనుకుంటే జస్టిఫై కంటెంట్ సెంటర్కి రావాలంటే జస్టిఫై కంటెంట్ సెంటర్కి వచ్చింది. అండ్ అదేవిధంగా రైట్కి రావాలనుకుంటే జస్టిఫై కంటెంట్ ఎండ్. ఇవేంటంటే మనకు ఏ ప్రాపర్టీ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు అని దాని మీనింగ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. స్పేసింగ్ ఉంది, స్పేసింగ్ ఉంటే వీటిలో ఏదైనా వాడుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్ ఓన్లీ వాటి మిడిల్లోనే స్పేస్ వస్తుంది, ఇన్ బిట్వీన్ అనమాట. స్పేస్ బిట్వీన్ 100% విడ్త్కి అసైన్ అయ్యింది, ఇన్ బిట్వీన్. అండ్ అదేవిధంగా జస్టిఫై కంటెంట్ స్పేస్ అరౌండ్ అనమాట. ప్రతి ఎలిమెంట్కి అరౌండ్ వస్తుంది మనకు, ఇసే స్పేస్ అరౌండ్ అనమాట మనకి. క్లియర్ దిస్? క్లియర్ అన్న. నెక్స్ట్ వర్టికల్ డైరెక్షన్లో మనకు కావాలి, వర్టికల్గా కావాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, వాటికంటూ పర్టికులర్ హైట్ ఇవ్వాలి. వర్టికల్ డైరెక్షన్లో కావాలంటే వాటికంటూ పర్ఫెక్ట్ ఒక హైట్ ఇవ్వాలి. ఎంత హైట్లో వర్టికల్గా రావాలి? హైట్ వచ్చేసి ఒక 200 పిక్సెల్ ఇస్తున్నా. ఈ 200 పిక్సెల్లో మనకు మెనూ వచ్చేసి డిఫాల్ట్గా టాప్లో ఉంది. డిఫాల్ట్గా టాప్లో ఉంది. ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఇదంతా సెంటర్లో పెట్టుకుందాం. జస్టిఫై కనెక్ట్ సెంటర్ అనేసి ఇక సెంటర్లో పెడతాను. సెంటర్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ వర్టికల్ డైరెక్షన్లో ఎగ్జాక్ట్గా సెంటర్ లెక్ కావాలనుకున్నా. సెంటర్ లెక్ కావాలంటే కంపల్సరీ హైట్ ఇవ్వాలి. ఈ ఎంత హైట్లో మనకు సెంటర్ కావాలంటే ఇక్కడ మనం హైట్ మెన్షన్ చేసాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న స్పేసింగ్స్లో నాకు సెంటర్ లెక్ కావాలనుకుంటే అలైన్ ఐటమ్స్ అనమాట, అలైన్ ఐటమ్ సెంటర్. అప్పుడు ఎగ్జాక్ట్గా సెంటర్ లెక్ వస్తాయి. ఇప్పుడు చూడండి, వర్టికల్గా సెంటర్లోకి అండ్ హారిజంటల్గా సెంటర్లోకి ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ అనమాట. ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ కావాలనుకుంటే మనం ఇవ్వాల్సింది డిస్ప్లే ఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్ సెంటర్, అలైన్ ఐటమ్ సెంటర్. ఓకే, అర్థమైందా? ఈ పాయింట్స్ అన్నీ కాకుండా మనకు డిస్ప్లే ఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్ సెంటర్,
అలైన్ ఐటమ్ సెంటర్ ఇలా ఇస్తే వర్టికల్గా హారిజెంటల్గా ఎగ్జాక్ట్ సెంటర్లోకి వస్తుంది ఎక్కడైనా సరే కంటెంట్. ఓకేనా, క్లియర్ దిస్? Clear అన్న. నెక్స్ట్ ఇదే అలైన్ ఐటమ్స్లో అలైన్ ఐటమ్స్ ఎండ్ అంటే బాటంలోకి వస్తుంది. అదేవిధంగా అలైన్ ఐటమ్స్ స్టార్ట్లోకి వస్తుంది. ఇంకా దీనిలో చాలా ఉండొచ్చు, అవన్నీ కావాలంటే W3 స్కూల్స్ సిఎస్ఎస్లో కొద్ది డౌన్కి వచ్చిన తర్వాత అడ్వాన్స్డ్ ఉంటుంది. అడ్వాన్స్డ్లో ఎండ్ టాపిక్ అనమాట ఫ్లెక్స్ బాక్స్ అనగానే మనకు ఒక డివ్ లోపల మల్టిపుల్ డివ్స్ ఉన్నాయి. ఈ మల్టిపుల్ డివ్స్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. ఈ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అన్ని సైడ్ బై సైడ్ కావాలంటే దీనికి డిస్ప్లే ఫ్లెక్స్ ఇస్తాం. అలా మనకి ఫ్లెక్స్ కంటైనర్లోకి వెళ్తే ఫ్లెక్స్ డైరెక్షన్ ఉంది, ఫ్లెక్స్ ర్యాప్ ఉంది, ఫ్లెక్స్ ఫ్లో ఉంది, ఫ్లెక్స్ జస్టిఫై కంటెంట్ ఉంది, అలైన్ ఐటమ్స్ ఉంది, అలైన్ కంటెంట్ ఉంది. వీటిలో మెయిన్ ఇంపార్టెంట్ చెప్తాను. నెక్స్ట్ మనకు ఫ్లెక్స్ డైరెక్షన్ అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ యువెల్లో ఉండేటన్ని మనకు ఫ్లెక్స్ డైరెక్షన్ ఎలా ఉంది అంటే అన్ని వాల్యూస్ రోలో ఉన్నాయి. ఇట్స్ రో మీన్స్ సైడ్ బై సైడ్, ఇట్స్ ఏ డిఫాల్ట్ వాల్యూ. అదేవిధంగా ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం ఇస్తున్నా. ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అంటే 1/1 వస్తుంది. ఇక్కడ మనకు డౌన్కి వెళ్ళిపోయినాయి. మనకి ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అంటే 1/1 వస్తాయి. ఇక్కడ నేను ఏం చేద్దామంటే వేరే కలర్ ఇద్దాం. మనకి వైట్ కలర్ కాకుండా ఎల్లో కలర్ ఇస్తున్నాం. ఈ అప్కి వెళ్ళింది కొద్దిగా మనం నేవ్ బార్కి మార్జిన్ 30 పిక్సెల్ అంటే చుట్టూ 30 పిక్సెల్ ఇస్తాను నేను. హోమ్ వచ్చేసి టాప్కి వెళ్ళింది మనకి కొద్దిగా స్పేసింగ్తో. ఓకే, నో ఈడ నేను ఫిక్స్డ్ హైట్ విడ్త్ ఇచ్చాను, అది ప్రాబ్లం మనకి. ఇక్కడ ఈ ఫిక్స్డ్ హైట్ విడ్త్ తీయేస్తాను మీకు, అంటే జస్ట్ తెలియడానికి నేను చెప్పింది. హైట్ కొద్దిసేపు తీయేస్తున్నాను. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలి. మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఫ్లెక్స్ డైరెక్షన్ రో అనగానే సైడ్ బై సైడ్ వచ్చింది, ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అనగానే 1/1 వచ్చింది. అదేవిధంగా ఫ్లెక్స్ డైరెక్షన్ రో రివర్స్ అంటే హోమ్ అనేది ఇక్కడ బుక్ వస్తుంది. హోమ్, అబౌట్, సర్వీస్, కాంటాక్ట్, ఇలా డ్రాప్ డౌన్ ఇలాగా ఈ నిచ్చిలో వస్తుంది. హోమ్, అబౌట్, సర్వీస్, డ్రాప్ డౌన్ ఇలాగా రో రివర్స్. అదేవిధంగా కాలం రివర్స్, ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం రివర్స్ అనగానే ఇట్లా హోమ్, అబౌట్ ఇలా టాప్కి వస్తుంది, బాటమ్ నుంచి టాప్కి వెళ్తుంది. క్లియర్ దిస్? ఫ్లెక్స్ డైరెక్షన్ గురించి ఫ్లెక్స్ డైరెక్షన్ రో, ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం, ఫ్లెక్స్ డైరెక్షన్ రో రివర్స్, ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం రివర్స్. నెక్స్ట్ ఫ్లెక్స్ ర్యాప్ నో ర్యాప్ అంటే సైడ్ బై సైడ్ ఉంటుంది. ర్యాప్ అంటే మనకు నీట్గా అడ్జస్ట్మెంట్ అవుతాయి. ఇది మాత్రం చూడండి అంతే. మనకి ఎంత స్పేసింగ్ అయితే ఉందో కంటెంట్కి ఎంత స్పేసింగ్ అయితే ఉంటుందో అంత స్పేసింగ్స్ మనకు అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా ఫ్లెక్స్ ర్యాప్ నో ర్యాప్ అంటే ఒకటే రోలోకి వచ్చేస్తాయి, మనకు అన్నీ ఒకటే రోలోకి వస్తాయి. అదే డిఫాల్ట్గా ఫ్లెక్స్ ర్యాప్ అనేది డిస్ప్లే ఫ్లెక్స్ అనేది కూడా అంతే. డిఫాల్ట్గా ఫ్లెక్స్ అనేది కూడా అంతే అనమాట. డిస్ప్లే ఫ్లెక్స్ అనేది సైడ్ బై సైడ్ వస్తుంది. బట్ మనకి ఇక్కడ విడ్త్ 100 పిక్సెల్ ఇస్తున్నాం. విడ్త్ 100 పిక్సెల్ మనకి ఎన్నైతే అడ్జస్ట్మెంట్ అవుతాయి అన్నీ రావాలి. అప్పుడు మనకు ఫ్లెక్స్ ర్యాప్ అని రాసామంటే మనకి ఎన్నైతే అడ్జస్ట్మెంట్ అవుతాయి అన్ని మాత్రమే అడ్జస్ట్మెంట్ అవుతాయి. నెక్స్ట్ మిగతాటి నెక్స్ట్ లైన్లోకి వస్తాయి. సేమ్ కాలమ్స్ టాపిక్లో మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కాలమ్స్ టాపిక్లో మీకు ఫ్లెక్స్ ర్యాప్ అనేసి ఇచ్చింటాం. ప్రతి కాలంలో మనకి ఎప్పుడైనా సరే ఇక్కడ ఇచ్చామంటే ఫ్లెక్స్ ర్యాప్ అనేసి ఉండాలి. ఎందుకంటే ఒక రోలో విడ్త్ మనకి 33.33 ఉండాలి. దానికంటే ఎక్కువ అయితే నెక్స్ట్ రోలోకి వచ్చేయాలి. ఇవన్నీ నెక్స్ట్ రోలోకి వచ్చేయాలి. ఓకేనా? క్లియర్ దిస్? క్లియర్ అన్న. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఇంకా మిగతాటి అనేది లైట్. మిగతాటన్నీ మీకు కావాలనుకుంటే ఇక్కడ మీరు వెరిఫై చేయండి. ఓకే, ఫ్లెక్స్ ఐటమ్స్
ఇప్పుడు ఐటమ్స్లో మనకు ఆర్డర్, ఫ్లెక్స్ గ్రో, ఫ్లెక్స్ షేర్, ఫ్లెక్స్ బేసెస్, ఫ్లెక్స్ సెల్ఫ్, అలైన్ సెల్ఫ్ ఇన్ని ఉంటాయి. బట్ ఇక్కడ మనకు ఆర్డర్ చెప్తున్నా. ఆర్డర్ గురించి ఏంటంటే ఇట్స్ డిఫరెంట్. మళ్ళీ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఎల్ఐకి చూడండి. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. జనరల్గా హోమ్, అబౌట్, సర్వీస్, డ్రాప్ డౌన్ ఇవన్నీ మనకు సైడ్ బై సైడ్ ఇట్లా హోమ్, అబౌట్, సర్వీస్, డ్రాప్ డౌన్, కాంటాక్ట్ అనేసి ఇలా ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇవన్నీ వచ్చేసి నేను ఈ కామెంట్లో పెడుతున్నా. ఈ కామెంట్లో పెట్టేసి అండ్ ఇక్కడ కూడా నేను ఆ లైన్ ఐటమ్స్ కూడా కామెంట్లో పెడుతున్నా. ఇప్పుడు మనకి హోమ్, అబౌట్, సర్వీస్, డ్రాప్ డౌన్, కాంటాక్ట్ అనేసి ఇలా ఉంది. ఇప్పుడు నాకు హోమ్ వచ్చేసి ఈ సర్వీస్ పేజ్లో ఉండాలి, సర్వీసెస్ పేజ్లో ఉండాలి. సర్వీసెస్ ప్లేస్ వచ్చేసి హోమ్ ప్లేస్లోకి ఉండాలి. ఎలా చేస్తాం? సర్వీసెస్ అనేది హోమ్ ప్లేస్లోకి రావాలి, హోమ్ అనేది సర్వీస్ ప్లేస్లోకి రావాలి. ఏం చేస్తాం? ఇక్కడ ఉండే కోడ్ తీసుకొని వెళ్ళేసి ఇక్కడ ఇవ్వాలి. ఈ హోమ్ తీసుకొని వెళ్ళేసి ఇక్కడ ఇవ్వాలి. రైట్? అంతే అన్న. సో ఇలా ఇస్తే మనకు మనం అనుకునేది వస్తుంది. బట్ ఎవ్రీ టైం ఎన్నిసార్లు అనేది కోడ్ చేంజ్ చేయగలం? అట్లా మన దగ్గర మల్టిపుల్ లిస్ట్ ఉంటుంది. ఆ మల్టిపుల్ లిస్ట్ మనం మారాలంటే మారుతుందా? చాలా కష్టం. అందుకోసం మనకు ఈ డిస్ప్లే ఫ్లెక్స్లో మనకి ఏముందంటే ఆర్డర్ అనే ప్రాపర్టీ ఒకటి ఉంది. మెయిన్ దాని పేరెంట్కి డిస్ప్లే ఫ్లెక్స్ యూజ్ చేసి ఉండాలి. దీని పేరెంట్కి డిస్ప్లే ఫ్లెక్స్ యూజ్ చేసి ఉండాలి. ఆల్రెడీ యూజ్ చేసామా? యూఎల్కి డిస్ప్లే ఫ్లెక్స్ యూజ్ చేసాం. ఇప్పుడు ఈ ఎల్ఐస్కి ఆర్డర్, ఎల్ఐస్కి డైరెక్ట్గా ఇన్లైన్ సిఎస్ఎస్ రాస్తున్నా. ఆర్డర్ ఇది ఏ ప్లేస్లోకి వెళ్ళాలి? ఈ ఆర్డర్ అనేది 1 2 3 4 5 అనమాట. ఇట్లా నెంబర్ ఉంటుంది. 1 2 3 4 5 అనమాట. ఇప్పుడు ఇది ఏ ప్లేస్లోకి వెళ్ళాలి? సర్వీసెస్ అనే ప్లేస్లోకి వెళ్ళాలి. సర్వీసెస్ అనే ప్లేస్ ఏంది? థర్డ్ ప్లేస్ 3. అండ్ అదేవిధంగా ఇది ఏ ప్లేస్లో ఉంది? థర్డ్ ప్లేస్లో ఉంది. ఇది ఏ ప్లేస్లోకి వెళ్ళాలి? ఫస్ట్ ప్లేస్లోకి వెళ్ళాలి. ఇప్పుడు అదేవిధంగా ప్రతి ఒక్క ఆర్డర్కి అది ఏ ప్లేస్లో ఉందో అదే ప్లేస్లో చెప్పాలి. ఆర్డర్ 2 అండ్ ఆర్డర్ 4 అండ్ ఆర్డర్ 5. చూడండి, ఆర్డర్ 1, ఆర్డర్ 2, ఆర్డర్ 3, ఆర్డర్ 4, ఆర్డర్ 5. క్లియర్? నా సిరీస్ చూడండి, సర్వీసెస్, హోమ్. అండ్ అదేవిధంగా ఈ ఆర్డర్ అనేది మనకు 4th ప్లేస్లోకి వెళ్ళాలనుకుంటా. అంటే అబౌట్ అనేది 4th ప్లేస్లోకి వెళ్ళాలి. ఇది నాకు 2nd ప్లేస్లోకి వెళ్ళాలనుకుంటా. డ్రాప్ డౌన్ అనేది 2nd ప్లేస్లోకి వచ్చింది, అబౌట్ అనేది 4th ప్లేస్లోకి వెళ్ళింది. ఇలా మనకి దాని పేరెంట్కి డిస్ప్లే ఫ్లెక్స్ ఉండాలి. దాంట్లో ఆర్డర్స్ అనేది ఇలా మార్చుకోవచ్చు. ఏ ఆర్డర్ని మార్చుకోవచ్చు. ఇన్ కేస్ ప్రతి వాల్యూకి రాయాలి. బట్ ఏ ప్లేస్లో ఉందో అదే ప్లేస్లో ఉండాలంటే సేమ్ వాల్యూ అయినా మనం మెన్షన్ చేయాలి. క్లియరా? ఏమైనా డౌట్ ఉంది దగ్గర? ఏం లేదన్న. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట. ఇవి అర్థం చేసుకుంటే మీ ప్రాజెక్ట్ మొత్తం మీకు అర్థమైపోద్ది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏం చెప్దామంటే అన్ఈక్వల్ కాలమ్స్. ఈక్వల్ కాలమ్ చూసాం, ఇప్పుడు అన్ఈక్వల్ కాలమ్స్ చూద్దాం. అండ్ అదేవిధంగా మీడియా క్వైరీస్. సో చాలా ఇంపార్టెంట్ మీడియా క్వైరీస్. ఇక్కడ ఎండింగ్లో చెప్పేది ఇక్కడ నేను చెప్పేస్తున్నా. ఇవి ఎనఫ్ మనకి ఈ రోజుకి, ఇవి చాలు. అన్ఈక్వల్ కాలమ్స్, ఈక్వల్ కాలమ్స్, అన్ఈక్వల్ కాలమ్స్. నెక్స్ట్ ఇక్కడ నేను అన్ఈక్వల్ .html ఇక్కడ కాలమ్స్ లాగా డివైడ్ చేయాలి అనుకుంటున్నా. కాలమ్స్ లాగా డివైడ్ చేయాలి అనుకుంటే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ రో. ఆ రోలో కాలమ్స్, ఈక్వల్ కాలమ్స్ అయితే కాల్ అని పెట్టుకోవాలి. అన్ఈక్వల్ కాలమ్స్ కాబట్టి కాల్ 1 అనేసి ఒకటి పెట్టుకుంటున్నా, కాల్ 1 అనేసి ఒకటి పెట్టుకుంటున్నా. ఇంకొక కాలంకి కాల్ 2 అని పెట్టుకుంటాం. ఇవన్నీ రోలోనే ఉండాలి. div
కాల్ టు చూడండి షార్ట్ కట్ ఎంటర్. దీనిలో మనకి H1 ఇస్తున్నా, సో H3 ఇచ్చాను. H3 ఇక్కడ మనకు ఐలాండ్ టెక్ పారాగ్రాఫ్ లోరం కాల్ 1 కాల్ 2 కాల్ 1 కాల్ 2. ఇప్పుడు కాల్ 1 కాల్ 2 ఇచ్చాం. ఇప్పుడు ఈ కాల్ 1 కాల్ 2 అనేది మనకి ఏంటంటే సైడ్ బై సైడ్ కావాలి. సైడ్ బై సైడ్ కావాలనుకుంటే ఏం చేయాలి? డిస్ప్లే బ్లాక్ ఇచ్చి డిస్ప్లే బ్లాక్ ఇచ్చి ఏమి ఇవ్వాలమ్మా? డిస్ప్లే బ్లాక్ ఇచ్చి మీరు ప్రాక్టీస్ చేయలేదు మాధురి, ఏది పడితే అది చెప్తున్నారు. మనం ఇక్కడ కాలమ్స్ అంటున్నా, ఈక్వల్ ఆర్ అన్ఈక్వల్ కాలమ్స్ అంటున్నా. కాలమ్స్ అనగానే మీకు గుర్తు రావాల్సింది డిస్ప్లే బ్లాక్, డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ కాదు, డిస్ప్లే ఫ్లెక్స్ అని గుర్తు రావాలి. డిస్ప్లే ఫ్లెక్స్. ఇప్పుడు ఈ రో లోపల కాల్ 1 కాల్ 2 అనేది మనకు సైడ్ బై సైడ్ కావాలనుకుంటే డిఫాల్ట్గా మనకి ఏముంటుందంటే 1 by 1 ఉంటాయి. ఇవి 1 by 1 ఉంటాయి. ఇప్పుడు ఈ 1 by 1 ఉండేది నాకు సైడ్ బై సైడ్కి వెళ్ళాలి. ఏది వెళ్ళాలి? ఇది ఒక కాలంలో, ఇది ఒక కాలంలో రావాలి. ఈ రెండు నాకు సైడ్ బై సైడ్ కావాలి. ఈ రెండు సైడ్ బై సైడ్ రావాలంటే దాని పేరెంట్కి డిస్ప్లే ఫ్లెక్స్ రాయాలి. డిస్ప్లే ఫ్లెక్స్. ఇప్పుడు మనకి డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చాను, సైడ్ బై సైడ్ వచ్చింది. బట్ నాకు అన్ఈక్వల్ కాలమ్స్ కావాలి. అన్ఈక్వల్ కాలమ్స్ అంటే దీనికి ఒక విడ్త్ 40%, దీనికి విడ్త్ 60% కావాలి. ఇప్పుడు నాకు డాట్ రోలో ఉండే డాట్ కాల్ 1కి విడ్త్ ఎంత కావాలి? 40% కావాలి. అండ్ అదేవిధంగా డాట్ రోలో ఉండే డాట్ కాల్ 2కి విడ్త్ మనకి 60% కావాలి. ఇప్పుడు చూద్దాం అప్లై అయిందా? సరే, మనకు అది అప్లై అయిందో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ నేను ఏం చేద్దామంటే ఇంకా 20% ఇద్దాం, ఇక్కడ 80% ఇద్దాం. అప్పుడు మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. అర్థమైందా? క్లియరా? అప్లై అయింది కదా. కాల్ 1 కాల్ 2. కాల్ 1కి 20%, కాల్ 2కి 80%, దీనికి 20%, దీనికి 80%. అన్ఈక్వల్ కాలమ్స్. అన్ఈక్వల్ కాలమ్స్ మీన్స్ సైజ్ కూడా డిఫరెంట్ ఉంటుందా నా రెండు కాలమ్స్? అర్థం కాలేదు. అన్ఈక్వల్ కాలమ్స్ మీన్స్ సైజ్ అంటే పారాగ్రాఫ్ సైజ్ కూడా నేను చిన్నగా తక్కువ ఇచ్చాను పెద్దగా కదా. నేను ఎక్కువ కంటెంట్ ఇవ్వండి, మీరు ఎక్కువ కంటెంట్ ఇస్తే ఎక్కువ వస్తుంది. నేను ఇచ్చింది తక్కువ కంటెంట్ కదా. నేను ఇచ్చింది ఓకే. తక్కువ స్పేస్లో ఎక్కువ కంటెంట్ కనిపిస్తుంది, ఎక్కువ స్పేస్లో కంటెంట్ తక్కువ కనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే కంటెంట్ ఎక్కువ ఇచ్చుకోవాలి. అర్థమైందా ఇప్పుడైనా? అన్ఈక్వల్ కాలమ్స్ మీన్స్ మనము ఏమంటారు విడ్త్ లో డిఫరెంట్ విడ్త్ ఇచ్చుకోవచ్చు అని మీనింగ్ అన్న. కాలమ్స్ అంటే ఒక మీనింగ్ తెలుసా మీకు? ఫస్ట్ తెలుసా అన్న? ఏంటి కాలమ్స్ అంటే? కాలమ్స్ అంటే సైడ్ బై సైడ్ ఉంటాయి. సైడ్ బై సైడ్, ఇలా సైడ్ బై సైడ్ ఉండేటి ఇవన్నీ కాలమ్స్. అవునన్న. ఈ మూడు ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఇట్స్ ఏ ఈక్వల్ కాలమ్. అవునన్న. ఇది కూడా ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఇట్స్ ఈక్వల్ కాలమ్స్. ఇది కూడా ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఈక్వల్ కాలమ్స్. ఇవి కూడా ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఈక్వల్ కాలమ్స్. ఈక్వల్ కాలమ్స్ కి క్లారిటీ వచ్చిందా? వచ్చిందన్న. అదే నేను అడుగుతున్నాను. 4 ఈక్వల్ కాలమ్స్ కానీ 2 ఈక్వల్ కాలమ్స్ కానీ మనకు ఉంటాయి. ఓకే అన్న. నెక్స్ట్ ఈ కాలం అబ్జర్వ్ చేయండి. ఈ కాలం ఈక్వల్ అన్ఈక్వల్? అన్ఈక్వల్ అన్న. ఎందుకు అట్లా అంటున్నారు? అంటే లెఫ్ట్ సైడ్ లో ఉండేది ఎక్కువ విడుతుంది, తర్వాత ఉండేది తక్కువ విడుతుంది. దీనికి ఒక 70% ఉంటే ఇది ఒక 30% ఉంది. 30% ఉంది. సేమ్ లైక్ ఇదే ఒక రో కాల్ 1 అని తీసుకుంటారు, కాల్ 2 అని తీసుకుంటారు. కాల్ 1కి 30% అదే 70% ఇస్తారు. దీనికి వచ్చేసి మనకు 70% ఇస్తారు. ఓకేనా? ఇది 30, ఇది 70. ఓకే అన్న. క్లియరా? క్లియర్ అన్న. అలాగా ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు పొరపాటున మనకు ఇక్కడ ఏదైనా సరే ఇంకో కాలం ఇచ్చా అనుకోండి. సపోజ్ నేను ఏం చేస్తున్నా అంటే ఇదే మళ్ళీ ఇస్తున్నా. ఈ కాలం 1 కాలం 2 నేను రిపీట్ చేస్తున్నా. ఇక్కడ కాలం 1 కాలం 2 నేను రిపీట్ చేస్తున్నా.
ఈ రిపీట్ చేసే టైంలో నేనేం చేస్తున్నా అంటే ఇది రివర్స్ ఇస్తాను. ఇది కాలం 2 ఇస్తాను. ఈడ కాలం 1 ఇస్తాను. కంటెంట్ కూడా అదే ఇద్దాం. కంటెంట్ వచ్చేసి మనకు ఇక్కడ ఇద్దాం. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉండే కంటెంట్ ఇక్కడ ఇద్దాం. ఓకే, కాలం 2 అనగానే మనకేం కావాలి? 80% కావాలి. కాలం 1 అనగానే 20% కావాలి. ఈ కేసెస్లో మనకు అర్థం కాలేదు మా, ఏదన్నా మిడిల్లో మాట్లాడుతున్నారా మీరు? ఏం లేదన్నా. మిడిల్లో మాట్లాడితే నాకు డిస్టర్బెన్స్ అయిపోతుంది. అంటే మీరు ఏమైనా క్లారిటీ చెప్పేది నేను అయిపోయిన తర్వాత చెప్పండి ఒకసారి. సో ఇక్కడ మనకి విడ్త్ 20, విడ్త్ 80 ఇచ్చాను. ఇప్పుడు కాలంకి 20%, 80%. ఒక రో మొత్తం విడ్త్ ఎంత? 100%. 100%. బట్ ఈ కేసెస్లో మనకి ఏమైంది? 20%, 80% ఇక్కడ 4 ఇచ్చాను. అప్పుడు మనకు దాని విడ్త్ ఎంత అవుతుంది? 800 అంటే 200 అవుతుంది. రైట్, 200 కదా మనకి. ఇప్పుడు ఇక్కడ మనకు ప్రింట్ అయ్యే దాన్ని బట్టి మనకు వచ్చింది ఎంత? ఇది 20, ఇది 80, ఇది 80, ఇది 20, మొత్తం 200 లాగా. బట్ ఒక రోకి మనకు మ్యాక్సిమం 100 ఆక్యుపై అయ్యేది, దానికంటే ఎక్కువ అవ్వదు. అలాంటి కేసు మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనకు ఫ్లెక్స్, ఇందాకే మీకు చెప్పాను, డిస్ప్లే ఫ్లెక్స్, ఫ్లెక్స్ ర్యాప్, నో ర్యాప్ అనేసి దీని మీనింగ్ అప్లై అవుతుంటుంది. ఇప్పుడు మనకు ఒక రోకి ఎన్ని కాలమ్స్ అయితే పట్టాలో అన్ని కాలమ్స్ పట్టాలి అంటే ఇక్కడ మనకు ఫ్లెక్స్ ర్యాప్ అని రాయాలి. కళ్ళు మూసుకొని రాయాలి మీరు. అప్పుడు ఏమవుతుందంటే ఒక రోకి మ్యాక్సిమం 100 ఆక్యుపై చేస్తుంది. మిగతా ఎక్స్ట్రా వాల్యూ నెక్స్ట్ రోలోకి వచ్చేస్తుంది. సిరీస్ క్లియర్? ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక రివర్స్ చేస్తాను చూడండి. ఇక్కడ నేను 40%, ఇక్కడ నేను 60% చేస్తున్నా. 40, 60 సిరీస్. ఇది 40, ఇది 60, ఇది 60, ఇది 40. అర్థమైందా? దీని ఎగ్జాంపుల్ ఇదే అనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ కేసులో ఇది ఒక 60, ఇది ఒక 40, ఇది ఒక 40, ఇది ఒక 60. క్లియర్? క్లియర్ అన్నా. ఓకే, సో ఈ కేసెస్లో ఏమైనా డౌట్ ఉందా? అన్ఈక్వల్ కాలమ్స్లో ఏమైనా డౌట్? నో డౌట్? మీరు క్లారిటీ ఇస్తేనే నేను మూవ్ ఆన్ అవ్వగలను. ఏమైనా డౌట్? క్లియరా? క్లియర్. నెక్స్ట్ మీడియా క్వైరీస్. మీడియా క్వైరీస్ అనేది ఏంటంటే స్క్రీన్ని బట్టి మనకు అడ్జస్ట్మెంట్ అవ్వడం. ఇప్పుడు ఇది 40%, ఇది 60%, ఇది 60%, 40%. స్క్రీన్ని నేను తక్కువ చేస్తే, స్క్రీన్ తక్కువ చేసేదాన్ని బట్టి మనకి ఏమన్నా ఇది ఏమన్నా చేంజ్ అవుతుందా? ఇది 40, 60, ఇది 40, 60, 60, 40 ఇలాగే ఉంది, మనకు మారట్లేదు. బట్ ఏదైనా సరే ఒక అప్లికేషన్ తీసుకుందాం. ఒక అప్లికేషన్ ఇదే అనుకోండి, ఇది ఒక అప్లికేషన్. ఈ అప్లికేషన్లో మనకు ఇక్కడ ఎన్ని ఈక్వల్ కాలమ్స్ కాబట్టినాయి? 2 ఈక్వల్ కాలమ్స్. ఇప్పుడు నేను స్క్రీన్ తగ్గిస్తున్నా, ఇప్పుడు ఎన్ని ఈక్వల్ కాలమ్స్కి వచ్చాయి? 1 ఈక్వల్ కాలమ్స్. స్క్రీన్ పెరిగే కొద్దీ మనకు స్క్రీన్ చాలా లార్జ్గా ఉంది కాబట్టి దాంట్లో 2గా డివైడ్ చేసుకుంటే బాగుంటుంది. బట్ స్క్రీన్ తగ్గే కొద్దీ మనకు స్క్రీన్ తక్కువ రేంజ్ ఉంది కాబట్టి మన కాలం విడ్త్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇంతకుముందు 50% ఇచ్చింటారు, ఇప్పుడు 50% ఇస్తే మనకు దాని మీనింగ్ ఎలా ఉంటుంది? కొద్దిగా ఆక్యుపై చేసుకుంటుంది అంతే. సేమ్ లైక్ ఈ కేసెస్లో ఇక్కడ నేను 40, 60 ఇచ్చాను కాబట్టి ఏ స్క్రీన్లోనే అంతే వస్తుంది. ఇప్పుడు మనకి స్క్రీన్ని బట్టి ఎలా అడ్జస్ట్మెంట్ చేయడము అంటే ఇక్కడ మీరు ఇన్స్పెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఈ కంటెంట్ నేను ఏం చేస్తున్నా అంటే ఇన్స్పెక్ట్ చేయండి. ఇన్స్పెక్ట్ చేశాక ఇక్కడ చూడండి, మొబైల్ అండ్ ట్యాబ్లెట్ వ్యూ ఉంది. దీన్ని సెలెక్ట్ చేయండి. దీన్ని సెలెక్ట్ చేయగానే వీటి వ్యూ మారిపోద్ది. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది విడ్త్ అనమాట. ఇప్పుడు స్క్రీన్ విడ్త్ మనకి ఎంత ఉంటే ఎంత అప్లై అవ్వాలనేసి ఇప్పుడు చూడండి 912 ఉంది, ఇంకా మనకు తగ్గుతుంది, ఇంకా తగ్గుతుంది.
ఎంత విడ్త్ రాగానే మనకు 1/1 వచ్చేసింది దిస్ 740. సో 768 మేబీ 768 రాగానే మనకు ఉంది 768 కంటే తగ్గితే ఇలా వస్తుంది. ఇక్కడ మనకు 768 కంటే తక్కువ ఉన్నప్పుడు ఇలా రాస్తున్నాం, 768 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మళ్ళీ ఇలా సైడ్ బై సైడ్ రాస్తున్నాం. అదేవిధంగా ఇంకో కాలం తీసుకుందాం. నెక్స్ట్ ఇది చూడండి, ఇలా సైడ్ బై సైడ్ ఉన్నాయి, బట్ కొద్దిగా స్క్రీన్ తగ్గుతూనే మేబీ 992, సో 992 అనమాట. 992లో మనకి ఇలా ఉన్నాయి వైడ్, అంటే మనకు చిన్న చిన్నవి ఉన్నాయి. బట్ ఎప్పుడైతే 992 తగ్గుతుందో మళ్ళీ ఒక్కొక్క దానికి 100% విడ్త్ ఇచ్చేశారు. ఇక్కడ చూడండి మనకు ఇలా ఇవ్వలేదు, ఇదంతా మనకు 1/1 ఉంది, ఇలా మనకి చూడండి సైడ్ బై సైడ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ విడ్త్ తగ్గగానే చూడండి, అంటే ఇక్కడ ఏమవుతుందంటే స్క్రీన్ సైజ్ తగ్గే కొద్దీ ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేస్తున్నారు. చూడండి అవునా, ఎందుకంటే మన స్క్రీన్కి నీట్గా కనిపించాలనేసి. దీన్ని ఏమంటారంటే రెస్పాన్సివ్ డిజైన్ అంటాం, దీన్నే రెస్పాన్సివ్ డిజైన్ అంటాం. ఇప్పుడు మనం మన డిజైనింగ్ని రెస్పాన్సివ్గా చేయాలనుకుంటున్నాం, ఈ కేసెస్లో నేను ఏం చేస్తానంటే ఈక్వల్ కలమ్స్గా డివైడ్ చేద్దాం. ఇక్కడ ఈక్వల్ కలమ్స్లో డివైడ్ చేసి దాన్ని డివైడ్ చేద్దాం. దీనికి ఈ కేసెస్లో నేను చెప్పానంటే మిగతాటి మీకు అర్థమవుతుంది. ఇక నేను అన్నిటికీ కాల్ ఇస్తున్నా, కాల్ 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 కాల్. ప్రతి కాల్కి నేనేం చేస్తాను 3 ఈక్వల్ కాలమ్స్ ఇవ్వాలనుకున్నా. 3 ఈక్వల్ కాలమ్స్ అంటే విడ్త్ ఎంత 33.33. అదే కానీ 4 ఈక్వల్ కాలమ్స్ అంటే 25%. ఇప్పుడు 1 2 3 4 ఉన్నాయి, 4 వచ్చేసి మనకి ఏమవుతాయి 25%. ఇలా ఇక్కడ మనకి ఏదో మిస్టేక్ అయింది, 1 మినిట్. కాల్ 1 ఇచ్చాం, కాల్ నో సీరీస్. ఇక్కడ కంటెంట్ ఎక్కువ ఉంది, కంటెంట్ తక్కువ చేసుకుందాం. క్లియర్, 100% వ్యూ, 4 ఈక్వల్ కలమ్స్. ఇప్పుడు నేను స్క్రీన్ తగ్గిస్తాను. స్క్రీన్ తగ్గించినప్పుడు ఇక్కడ చూడండి 875 ఉన్నా మాకు 4 ఈక్వల్ కాలమ్సే. మీరు ఎంత చిన్నది చేసినా 4 ఈక్వల్ కాలమ్సే. చూడండి ఎంత చిన్నది చేసినా ఎంత లార్జ్ చేసినా మనకు 4 ఈక్వల్ కాలమ్సే వస్తుంది. ఇప్పుడు మనకి ఫస్ట్ నేనేం చేస్తానంటే 576 పిక్సెల్ చేద్దాం. అంటే మనకి ఏంటంటే మొబైల్ వ్యూ అనేది 576 కంటే తక్కువ ఉండే స్క్రీన్స్ అన్ని మొబైల్ స్క్రీన్సే అనమాట. ఇది నేను చెప్పింది కాదు, బూస్ట్రాప్ అనేది ఒక ఫిక్స్డ్ చేసింది స్క్రీన్స్ అనేది. 576 మ్యాక్సిమం అనమాట, మ్యాక్సిమం 576 ఉన్నప్పుడు ఇది మొబైల్ వ్యూ. 576 నుంచి 768 మధ్యలో ఉండేది ట్యాబ్లెట్ వ్యూ. 768 నుంచి 992 ఉండేది లార్జ్ స్క్రీన్స్. 992 నుంచి 1200 ఉండేది 768 నుంచి 992 మధ్య ఉండేది మీడియం స్క్రీన్స్. 992 నుంచి 1200 మధ్య ఉండేది లార్జ్ స్క్రీన్స్. అబౌట్ 1200 ఉండేది ఎక్స్ట్రా లార్జ్ స్క్రీన్స్. ఇలా ఫిక్స్ చేశారనమాట. ఇక్కడ నేను 2 స్క్రీన్స్కి చేసి చూపిద్దాం, 2 స్క్రీన్స్ చేసి చూపిస్తాను. ఫస్ట్ మనకి మ్యాక్సిమం 576 ఉన్నప్పుడు మనకి ఈ కాలమ్స్ అన్నిటికీ విడ్త్ 100% అవ్వాలనుకుంటున్నాం. ఇక్కడ మనం మీడియా క్వైరీస్ రాయాలంటే సింటాక్స్ ఉంది, @మీడియా స్పేసింగ్ రాయొద్దండి, @మీడియా స్పేస్ ఇచ్చి బ్రాకెట్స్, మ్యాక్స్ విడ్త్, మ్యాక్సిమం విడ్త్, మ్యాక్స్కి విడ్త్కి మధ్యలో ఐఫన్ ఉండాలి. మ్యాక్స్ విడ్త్ 576 పిక్సెల్ ఉంటే మ్యాక్సిమం అంటున్నా, మ్యాక్సిమం అంటే 576 కంటే పెంచాలా లేకపోతే 576 కంటే తక్కువే ఉండాలనా? ఇప్పుడు ఈ ఇంటర్వెల్లో మనం ఏం రాసినా 576 కంటే తక్కువ ఉంటేనే, మ్యాక్సిమం 576, దానికంటే తక్కువ ఉండేటప్పుడే ఇది అప్లై అవుతుంది. ఈ కాలం విడ్త్ ఎంత అవ్వాలనుకుంటున్నా ఈ స్క్రీన్ మధ్యలో 100% అవ్వాలి. 100%. సిరీస్ ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడండి 1 2 3 4 576 పెంచానంటే మళ్ళీ చూడండి నార్మల్ అయిపోద్ది. 576 కంటే ఒక్క 1 పాయింట్ పెరిగినా మళ్ళీ సైడ్ బై సైడ్ వస్తుంది. అన్కేస్ ఎంత తగ్గించినా 576 కంటే ఎంత తగ్గించినా మనకు 1/1 ఉంటుంది. 576 కంటే ఒక్క పాయింట్ పెరిగినా సైడ్ బై సైడ్ వచ్చేస్తుంది.
ఇప్పుడు నేను ఇన్ బిట్వీన్ రాయాలనుకుంటున్నా. ఇది అర్థమైందా? మ్యాక్సిమం ఇది. ఇప్పుడు ఇన్ బిట్వీన్ స్క్రీన్ రాయాలనుకుంటున్నా. @మీడియా మిన్ విడ్త్ అనమాట. మినిమం విడ్త్. మిన్ విడ్త్ 576 పిక్సెల్ నుంచి ఇక్కడ రాయాలి. అండ్ మ్యాక్స్ విడ్త్ 992 మధ్య 990 పిక్సెల్ కంపల్సరీ రాయాలి. ఇక్కడ పిక్సెల్స్ కంపల్సరీ రాయాలి. అనేసి కంపల్సరీ రాయాలి. వీటి మధ్యలో స్పేసింగ్ ఉండాలి. ఇవన్నీ రూల్స్. వీటి మధ్యలో ఉన్నప్పుడు మన స్క్రీన్ విడ్త్ వచ్చేసి నేను ఇక్కడ 50% చేయాలనుకుంటున్నాను. 50% చూడండి. 576 ఇక్కడ చూడండి. 576 నుంచి 992 మధ్య. 992 ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో మళ్ళీ నార్మల్ స్క్రీన్ అయిపోద్ది. 992 ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో మళ్ళీ నార్మల్ అంటే ఇంతకుముందు ఏమైతే రాశామో అదే అప్లై అవుతుంది. క్లియర్ దిస్? అర్థమైందా? సో ఇది టూ డిఫికల్ట్, బట్ అర్థం చేసుకోవాలి. తప్పదు. డిఫికల్ట్ బట్ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ ఇదే ప్రాజెక్ట్లో మనకు మిగతా వాటికి అప్లై చేసి చూద్దాం. మన లైవ్ ప్రాజెక్ట్, మనం ఎస్టడీ చేసిన లైవ్ ప్రాజెక్ట్ ఇది. ఈ లైవ్ ప్రాజెక్ట్లో మనకి స్క్రీన్ని మనం తక్కువ చేసినప్పుడు మీరు విత్ రెస్పాన్సివ్తో మీరు రావాలి. నెక్స్ట్ క్లాస్కి మీ ప్రాజెక్టు విత్ రెస్పాన్సివ్తో మీరు చేయాలి. చూడండి, ఇది చూద్దాం ఎగ్జాంపుల్. లోన్ ఆఫర్స్ స్క్రీన్ తగ్గించినప్పుడు చూడండి. స్క్రీన్ తగ్గించినప్పుడు మనకి క్లమ్జీగానే అయిపోతుంది. ఇప్పుడు నాకు మ్యాక్సిమం 576 కంటే తక్కువ ఉండాలి. 576 కంటే తక్కువ ఉండే స్క్రీన్ మనకేంది? మొబైల్ స్క్రీన్. ఆ మొబైల్ స్క్రీన్లో మనకి ఆఫర్ జోన్ రాయాలనుకుంటా. ఈ ఆఫర్స్ చేయాలనుకుంటా. ఈ ఆఫర్స్ అనేది మనకు ఇక్కడ @మీడియా మ్యాక్స్ విడ్త్ 576 పిక్సెల్ ఉంటే 576 పిక్సెల్ ఉంటే ఓన్లీ మనకు మారాల్సింది ఏం మారాలి? ఇవే కదా మనకి. ఇవే రాసు అన్నిటికీ రాయేద్దాం ఒకటేసరి. ఆఫరు, అప్లికేషను, న్యూస్, కాలమ్స్. ఇదే వాల్యూస్ నాకు ఎంత కావాలి? విడ్త్ 100% అవ్వాలి. ఇక్కడ మనకు విడ్త్ 100% అవ్వాలి. ఇక్కడ గ్రూపింగ్ సెలెక్టర్ కూడా మీరు తీసుకోవచ్చు. ఈ న్యూస్లో ఉండే వాటికి కూడా మనకి 100% అవ్వాలి. ఈ దీంట్లో ఉండే వాటికి కూడా 100% అవ్వాలి. సీ దిస్ అవుట్పుట్ 576 కన్నా తక్కువ. నా చూడండి 576 కాబట్టి 570 ఉంది. నా సీ ఇక్కడ 1 by 1, ఇక్కడ 1 by 1, ఇక్కడ 1 by 1 అండ్ ఇక్కడ 1 by 1. క్లియర్? ఇప్పుడు ఇక్కడ చూస్తే ప్యాడింగ్ ఎక్కువ ఉంది చూడండి. ఇటుపక్క ఎక్కువ ఉంది ప్యాడింగ్. అందుకోసం నేను ఏం చేశానంటే ఇక్కడ రోలో చూడండి ఇదే సెలెక్టర్ తీసుకుంటున్నా. ఇదే సెలెక్టర్ ఈ బిట్వీన్లో ఇచ్చేస్తున్నా. ఈ సెలెక్టర్లు ఇవన్నీ వద్దు నాకు. ప్రాబ్లం ఇవన్నీ కాదు. ఓన్లీ ఇది ఓన్లీ 20 పిక్సెల్ కావాలనుకుంటున్నా. ఇప్పుడు స్పేస్ తగ్గించండి. క్లియర్ దిస్? కాలమ్స్ గురించి అర్థమైందా? రెస్పాన్సివ్. కొంచెం కన్ఫ్యూజన్గా ఉందన్న. ప్రాక్టీస్ చేయాలి, తప్పదు. ఇది కోడింగ్ అంతే, ఇది రాయడం అంతే. ఇదేంటంటే మన స్క్రీన్ విడ్త్ ఎంత ఉన్నప్పుడు ఏం చేంజ్ అవ్వాలి అని రాస్తున్నాం అంతే. అంతా చేంజ్ అవ్వట్లేదు. ఓన్లీ కాలమ్స్ మాత్రమే చేంజ్ చేస్తున్నా. ఇక్కడ విడ్త్ మాత్రమే చేంజ్ చేస్తున్నా. ఎందుకంటే మన రెస్పాన్సివ్లో విడ్త్ ఒకటి ఎఫెక్ట్ వస్తుంది మనకి ఇక్కడ. ఇది ఆ విడ్త్ అనమాట. ఇది స్క్రీన్ విడ్త్. స్క్రీన్ని మనం పెంచినప్పుడు తగ్గించినప్పుడు జరిగే స్క్రీన్ విడ్త్ ఇది. ఆ స్క్రీన్ విడ్త్ ఎంత ఉన్నప్పుడు మన డిజైన్ ఏం అవ్వాలనేసి నేను రాస్తున్నా అంతే. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ ఇన్ బిట్వీన్ ఇస్తాను. @మీడియా ఇక్కడ మనకు మిన్ విడ్త్ 576 పిక్సెల్ అండ్ మ్యాక్స్ విడ్త్ 992 పిక్సెల్. ఈ బిట్వీన్లో ఉన్నప్పుడు ఇదే వాల్యూస్ తీసుకుంటున్నా. ఇదే వాల్యూస్ మనకి సేమ్ కాపీ పేస్ట్. ఈ బిట్వీన్లో ఉంటే మనకు 50% అవ్వాలి. 2 ఈక్వల్
2 ఈక్వల్ పార్ట్స్, 2 ఈక్వల్ పార్ట్స్, 2 ఈక్వల్ పార్ట్స్. అదేవిధంగా 30 పిక్సెల్ స్పేస్ ఇవ్వాలనుకుంటున్నాను. నా సీ దిస్ చూడండి. ఇప్పుడు 576 కంటే మించాలి. 576 కంటే పెరిగినప్పుడు మనకి 2 ఈక్వల్ పార్ట్స్. నా సీస్ 576 కంటే పెరిగింది. నా సీస్ 2 ఈక్వల్ పార్ట్స్, 2 ఈక్వల్ పార్ట్స్, 2 ఈక్వల్ పార్ట్స్, 2 ఈక్వల్ పార్ట్స్. అదే కనుక 992 తర్వాత అయితే 992 తర్వాత మళ్ళీ నార్మలే. 992 తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోద్ది. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ఇవన్నీ ఒక ఎత్తు. బట్ నావ్ బార్ విషయంలోకి వస్తే ఇది చేయడమే మెయిన్ గ్రేట్. నావ్ బార్ ఇట్స్ డిఫరెంట్. ఇప్పుడు నావ్ బార్లో మనకి ఏం చేసామంటే వీటి రెండింటి మధ్యలో స్పేసింగ్ ఇచ్చాం. జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్ ఇచ్చాం ఈ యాంకర్ ట్యాగ్కి వీటి మధ్యలో. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ హెడ్ నావ్ బార్ తీసుకుంటున్నా. ఇక్కడ ఫస్ట్ మొబైల్ వీక్ చేస్తున్నా చూడండి. @మీడియా ఒకేసారి రాసుకొని కూడా చేయొచ్చు. ఇక్కడ నేను మీకు అర్థం కావాలని మళ్ళీ సపరేట్గా రాస్తున్నా. ఇక్కడ మనకి మ్యాక్స్ విత్ 576 పిక్సెల్ ఉంటాయి. మ్యాక్స్ విత్ 576 పిక్సెల్ ఉంటాయి. దీన్ని నావ్ బార్లో ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది నావ్ బార్కి డిస్ప్లే ఫ్లెక్స్ జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్ ఉంది. ఫస్ట్ వీటిని ఏం చేద్దామంటే వీటిని 1 by 1 చేయాలి. ఫస్ట్ డిస్ప్లే ఫ్లెక్స్ 1 by 1 చేయాలంటే ఇప్పుడు ప్యాడింగ్ వచ్చేసి 20 పిక్సెల్ ఇస్తున్నాం. వీటిని 1 by 1 చేయాలంటే ఏం చేయాలి? ఎనీవన్? డిస్ప్లే ఫ్లెక్స్ అంటే సైడ్ బై సైడ్ వస్తుంది. అంటే యాంకర్ ట్యాగ్ ఈ మెను సైడ్ బై సైడ్ ఉంది. ఇప్పుడు ఈ యాంకర్ ట్యాగ్ మెను 1 by 1 రావాలి. ఏం చేయాలి? ఏ ప్రాపర్టీ యూజ్ చేయాలి? ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అంటే 1 by 1. డిస్ప్లే ఫ్లెక్స్ అంటే సైడ్ బై సైడ్ వస్తుంది. ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అంటే 1 by 1 వస్తుంది. ఎంత? 576 వచ్చింది. బట్ 1 by 1 వచ్చింది. బట్ ఇవన్నీ కంటెంట్ మొత్తం సెంటర్ లేక్ ఉంది. కంటెంట్ మొత్తం సెంటర్ లేక్ ఎందుకు ఉంది? జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్ ఇస్తున్నాం అండ్ అలైన్ ఐటమ్స్ సెంటర్ ఇస్తున్నాము. వర్టికల్గా సెంటర్ లేకి. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే అలైన్ ఐటమ్స్ స్టార్ట్ అనేసి ఇస్తాను. స్టార్ట్ అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత ఇచ్చాం ప్యాడింగ్? ఎల్ఐకి ఎంతైతే ప్యాడింగ్ ఇచ్చామో ఇక్కడ యాంకర్ ట్యాగ్ కూడా అంత ఇస్తే నీట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు మనకి యాంకర్ ట్యాగ్ ఇవ్వాలంటే నావ్లో ఉండే గ్రేటర్ దాన్ ఏ చైల్డ్ సెలెక్టర్ అన్నమాట. ఇది దీనికి ఇచ్చేస్తున్నా. అప్పుడు మనకి నీట్గా సెట్ అవుతుంది. చూడండి. నీట్గా సెట్ అయింది. ఇప్పుడు మనకి ఈ మెను అంతా అడ్జస్ట్ అయింది. బట్ ఇక్కడ ఉండే మెను మళ్ళీ యువెల్లో ఉండే ఎల్ఐస్ అన్ని డిస్ప్లే ఫ్లెక్స్ అయింది. ఇప్పుడు యువెల్లో ఉండే మెను 1 by 1 కావాలనుకుంటే నావ్లో ఉండే యువెల్కి డిస్ప్లే ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం దట్స్ ఇట్, అయిపోయింది. ఇప్పుడు 576 అని మించిందంటే మళ్ళీ నార్మల్ వస్తుంది. 576 అని తగ్గితే మళ్ళీ లాగ్ వస్తుంది. ఇదే వ్యూ మనకి ఎంత కావాలంటే 992 ఇచ్చేస్తున్నా, లేకపోతే 768 పిక్సెల్కి ఇచ్చేస్తున్నా. ఇంత విడ్త్ వరకు మనకు ఇలాగే ఉండాలి మన నావ్ బార్. మళ్ళీ మాత్రం మనకి సైడ్ బై సైడ్ కావాలి. క్లియర్? ఇంకా మిగతాటి ఏదైనా సరే మీకు నచ్చినట్టు మీరు చేయొచ్చు. ఓన్లీ మనకు ఏది చేంజ్ చేయాలి, ఏ వ్యూలో ఏది నీట్గా కనిపించాలి, ఆ ఇంటర్వెల్ మనం రాసుకుంటాం. ఆ వాల్యూస్ మనం చేంజ్ చేసుకుంటాం. ఓకే, మీకు ఇంకా ఇన్డెప్త్గా వీటి గురించి అర్థం కావాలంటే ఈ ఫ్లెక్స్ కాలంలో ఫ్లెక్స్ రెస్పాన్సివ్ అనేసి ఉంది. ఇక్కడ ఫ్లెక్స్ రెస్పాన్సివ్, ఫ్లెక్స్ డైరెక్షన్, రో రివర్స్, మ్యాక్స్ విడ్త్, మిన్ విడ్త్, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇవి చూడండి. అండ్ అదేవిధంగా మీడియా క్వైరీస్ ఇక్కడ ఉంది చూడండి. మీడియా క్వైరీస్ ఫ్లెక్స్ కాన్సెప్ట్ కంటే పైన ఇక్కడ స్క్రీన్ అనేసి ఉంటుంది. ఆ స్క్రీన్ వదిలేయండి. ఇక్కడ స్క్రీన్ అనేసి ఉంటుంది, అది తీసేయండి. నో ఇష్యూస్. ఇది రాయకపోయినా పర్లేదు. ఇక్కడ మిన్ విడ్త్, మ్యాక్స్ విడ్త్ అనేసి రాసుకోండి. ఇలా మిన్ విడ్త్, మ్యాక్స్ విడ్త్ అని రాసుకోండి, సరిపోతుంది. దీన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. స్క్రీన్ చూడండి. ఇక్కడ మ్యాక్స్ విడ్త్ అండ్ మ్యాక్స్ విడ్త్, మ్యాక్సిమం ఎంత స్క్రీన్ అనేసి ఇక్కడ ఇచ్చారు. ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. అర్థమైందా? అర్థం కాకపోయినా అర్థం చేసుకొని చేయాల్సిందే. ఓకే, అర్థం చేసుకొని చేయాల్సిందే. సో మీ ప్రాజెక్ట్లో వీటన్నిటిని ఇంక్లూడ్ చేయండి. ప్రతి కాన్సెప్ట్, ప్రతి డిజైనింగ్ నాకు నీట్గా ఉండాలి.
ఏ స్క్రీన్లో నేను చూసినా నాకు ఎలా ఉండాలంటే రెస్పాన్సివ్గా ఉండాలి. అంటే రెస్పాన్సివ్గా ఎలా తెలుస్తుంది అంటే కిందికల్లా బార్ రాకూడదు. ఇలా స్క్రీన్ వచ్చేసి ఇన్స్పెక్ట్ చేసి ఇక్కడ మనకి ఇలా క్లిక్ చేసినప్పుడు మనకి ఇలా 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 చేసినప్పుడు మనకి ఏమైందంటే కిందికల్లా బార్ రాకూడదు. కిందికల్లా బార్ వచ్చిందంటే రెస్పాన్సివ్ పోయినట్టు మనకి. ఇలా నీట్గా కంటెంట్ కూడా మనం నీట్గా అడ్జస్ట్మెంట్ అవ్వాలి. చూడండి ఇలా నీట్గా అడ్జస్ట్మెంట్ అవ్వాలి. నాకు ఇక్కడ చూడండి స్పేసింగ్ కూడా ఉంది. దీనికి దీని మధ్య స్పేసింగ్ కూడా ఉంది చూడండి. ఇలా నీట్గా ఉండాలి మనకి. చూడండి ఇలా మొబైల్ వ్యూ చూడండి, ఏదైనా చూడండి. ఇది కూడా మీరు చేయాలి. ఇది కూడా నీట్గా చేయాలి మీరు. ఇక్కడ మీరు ఏంటంటే ప్యాడింగ్ తగ్గించేస్తే సరిపోద్ది. ఇక్కడ అన్ని చేయనవసరం లేదు. ఇక్కడ ఉండే ప్యాడింగ్ తగ్గించేసుకుంటే సరిపోద్ది. దీని ఉండేది హెడర్లో యువెల్కి ప్యాడింగ్ తగ్గిస్తుందంటే తగ్గిపోద్ది. ఇక నావ్ బార్లో ఈ మీడియా క్వరీస్లో రాస్తుంది. అన్నిటికీ ఒకటే కలిపి మీడియా క్వరీ అని రాయొచ్చు, ప్రాబ్లం లేదు. అన్నిటికీ కలిపి ఒకటే మీడియా క్వరీస్ రాసినా ప్రాబ్లం లేదు. లేదు సపరేట్గా తీసుకున్నా ప్రాబ్లం లేదు. ఇట్స్ క్లియర్. ప్యాడింగ్ తగ్గించేసి అంతే, మిగతాదంతా సేమ్ టు సేమ్. క్లియర్. సో టుమారో క్లాస్ టైం వరకు ఈ ప్రాజెక్ట్ పర్ఫెక్ట్ డిజైనింగ్ అయిపోవాలి. నాకు తెలిసి మొత్తం అంతా ఎండ్ టు ఎండ్ చేశారు, విత్ రెస్పాన్సివ్తో సహా చేశారు మీరు. విత్ రెస్పాన్సివ్తో సహా అయిపోయినట్టు. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి ఇంకొక టాస్క్ ఇస్తాను. ఆ టాస్క్కి 1 డే టైం కూడా ఇస్తాను. ఆ టైం బట్టి చేసుకున్న వారి నెక్స్ట్ క్లాస్లో మనకి పొజిషన్స్, డ్రాప్ డౌన్స్, నావ్ బార్ విత్ ద డ్రాప్ డౌన్స్ చేసుకున్నాం. మనకు ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చేస్తుంది మొత్తం అన్నిటికీ. ఓకే. సో నెక్స్ట్ క్లాస్లో ఆల్మోస్ట్ ఇది చెప్పేసుకుంటే నెక్స్ట్ ఒక క్లాస్ మాత్రమే మనకు ఉంటుంది. అర్థమైందా? క్లాస్ 6. సో చాలా ఇంపార్టెంట్. కన్ఫ్యూజన్ అనేది ఎక్కడైనా సరే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడంటే మీరు సరిగా ప్రాక్టీస్ చేయకపోతేనే. మీరు సరిగా ప్రాక్టీస్ చేయకపోతే కన్ఫ్యూజన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోద్ది. మీకు ఆల్రెడీ ఇప్పుడు కన్ఫ్యూజన్ అవుతున్నారు అంటే ఇంకా కాన్సెప్ట్ మీద గ్రిప్ రాలేదు మీకు. సో టైం కేటాయించుకొని ప్రాక్టీస్ చేయండి. టైం లేకపోయినా టైం కేటాయించుకొని ప్రాక్టీస్ చేయాల్సిందే. అట్లీస్ట్ పర్ డేకి అట్లీస్ట్ 1 to 2 అవర్స్ మీరు కేటాయించుకోవాలి. నేను ఎక్కువ టైం కూడా ఇవ్వట్లేదు. 1 అవర్ క్లాసు అండ్ 1 or 2 అవర్స్ ప్రాక్టీస్. ఓకే. థ్యాంక్ యూ. దిస్ ఫర్ టుడే క్లాస్.